మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ బాలరాజు. ఈరోజు ఒంటిమిట్ట రామాలయ ఎన్నికల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటు వద్దు కడప ముద్దు అనే నినాదాలతో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టినారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 6 మందితో చేయడం జరిగినది. మండలం సిద్ధోటం మండలం నుంచి మనందరం జేఏసీగా కొనసాగి రాజంపేటలో అయినా జిల్లా ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. రాజంపేట కాకపోయినా కడప జిల్లా వెళ్ళినా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. జేఏసీగా పార్టీలు అతీతంగా అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీన్ని 5 రోజులు కొనసాగిస్తాం. మనకు ఉండే నాయకత్వం పేరున జర్నలిస్టులు, టీవీ ఛానళ్ళు, విలేకరులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఒక్కరోజు బంద్ కూడా పిలిపిస్తున్నాము. మళ్ళా 3వ రోజు ఇక్కడికి కలెక్టర్ దగ్గరికి నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత అక్కడికి కూడా పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఒంటిమిట్ట మండలం, సిద్ధవటం మండలం 2 మండలాలు గతంలో కడపలో ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము రాయచోట్లో కలపడం చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 2 మండలాల తరఫున మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇది మొదటి రోజుతో ప్రయాణము. ఇటువంటి మండలాలను కలపడం అనేది చాలా దుర్మార్గం అనేటువంటి కార్యక్రమంలో జేఏసీ తరఫున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినంత వరకు ధన్యవాదాలు. వీళ్ళు 2 మండలాలను విడగొట్టడం లేదు. దేవుడు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని, రాముని ఇద్దరిని విడదీసినట్టుగా ఉంది, కానీ ఇది ప్రజలను విడదీసినట్టుగా కాదు. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు చేపట్టకూడదు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. దేవుళ్ళనే విడదీసే పాపం మీరు మూట కట్టుకోవద్దు. దయచేసి ఈ 2 మండలాలను కడపలో చేర్చండి ముందు మాదిరే, లేదా రాజంపేటలో ఉన్న ఇబ్బంది లేదు, కానీ రాజచోట్ల మాత్రం మాకు వద్దనేది స్పష్టంగా చేకూరుస్తున్నాం. ఇటువంటి మాకు ప్రకటించేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా మేము ఆమరణ నిరాహార దీక్షగా కొనసాగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా మండలం తరఫున మా పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మాజీ మండల ఇన్ఛార్జ్, కన్వీనర్ ఎస్వి రమణ, ఇంకా చాలామంది నాయకులు వచ్చినారు. అదేవిధంగా ఇక్కడ దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మన మండలం కడప జిల్లాలో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అయితే ఈరోజు కొన్ని రాజకీయాల కారణం వల్ల, వ్యక్తుల కారణం వల్ల మన మండలాన్ని రాయచోటిలో కలపాలనే ఉద్దేశంతో ఏదో చేస్తున్నారు. అవన్నీ మా రాముడు వల్ల అలా జరగదని కూడా ఒక విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే శ్రీ కోదండరామస్వామి పవర్ఫుల్ దేవుడు మన రాష్ట్రంలోనే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ దేవస్థానాన్ని ఒంటిమిట్ట మండలంలో ప్రత్యేకంగా కేటాయించి ఎన్నెన్నో అవసరాలు వచ్చినా పక్కన పెట్టి మన దేవుణ్ణి రాష్ట్ర స్టేట్ అధికార దేవస్థానంగా ప్రకటించినారు. ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు ఎక్కడ ఏం చేసినా మా మండలం కడప జిల్లాలో ఉంటుంది. ఒకవేళ రాజకీయాల కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజంపేట జిల్లా చేసి జిల్లా రిజర్వ్ కూడా కలిపితే మాకు ఇబ్బంది లేదు. ఈ రోజు నుంచి మేము ప్రతి కార్యక్రమం ఎన్ని రోజులైనా మాకు తగినంత వరకు, మాకు అనుకూలంగా వచ్చినంత వరకు మా పార్టీ అధ్యక్షులు కానీ, కార్యదర్శి కానీ, మీరు సీనియర్ నాయకులు కానీ అందరూ ముఖ్యంగా జేఏసీ కూడా ప్రకటించలేదు. ఆ జేఏసీని ఈరోజు ప్రకటించి అన్ని కార్యక్రమం దగ్గర చేస్తాము. మీ అందరికీ మండలం అందరూ సహకరించి మాకు సహకరించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం.